ఆక్షన్ గనుక మనం చూసినట్టయితే ఏదైతే రాయదుర్గం ఆక్షన్ 177 కోట్లు లాస్ట్ వీక్ జరిగింది. రీసెంట్గా చూస్తే నియోపోలిస్ ఆక్షన్ 130 కోట్లకు పైగా ఎకరం ధర పలుకుతూ ఉంటే, అంటే ఓ రకంగా హైదరాబాద్ చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. రియల్ ఎస్టేట్ బాగుంటే మిగతా అంతా తెలంగాణ రాష్ట్రం అంతా బాగుంటుంది అనేది ఒక వెర్షన్. బట్ సామాన్యులకు చూస్తే అరే నేను కొనగలనా, అట్లీస్ట్ ఒక డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ అయినా నేను కొనుక్కోగలనా అని చాలా డౌట్స్ వస్తున్నాయి. సో వాళ్ళకి ఏం చెప్తారు, ఏంటి ఇంత వేగంగా డ్రాస్టిక్ చేంజ్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటి? సో ఇప్పుడు మీరు ఏదైతే మాట్లాడుతున్నారో మన ఈ నియోపోలిస్లో జరిగింది డ్రాస్టిక్ చేంజ్ అంత హైదరాబాద్కి ఆ కైండ్ ఆఫ్ ఉందా అని అంటే డెఫినెట్గా వీ షుడ్ బి ప్రౌడ్ హైదరాబాదీ అండి ఆ విషయానికి వచ్చినప్పుడు. ఎందుకంటే ఎక్కడ హైదరాబాద్ స్టార్ట్ అయ్యింది, గ్రోత్ ప్యాటర్న్స్ ఎక్కడెక్కడికి వచ్చింది. సో ఎక్కడ హైటెక్ సిటీలో 500 to 1000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ వన్స్ అపాన్ ఎ టైమ్ లైక్ 1995 to 2000 ఏరియాస్ బేసికల్లీ. సో దాని తర్వాత వచ్చేసేసి ఇప్పుడు ప్రజెంట్ ఏవైతే మనం మాట్లాడుతున్న నియోపోలిస్ ఉందో, సో 137 crore ఆ ప్రైస్ కొనడానికి కారణం ఏంటి అంటే నియోపోలిస్ అనేది బేసిక్గా గవర్నమెంట్ వేసిన ఒక 530 acre చేంజ్ ల్యాండ్ ఏరియా. సో గవర్నమెంట్ కాబట్టి ఫస్ట్ పాయింట్ వాళ్ళకు లీగాలిటీస్ అన్ని చాలా క్లియర్గా ఉంటాయి, టైటిల్ క్లియర్గా ఉంటుంది, ఇష్యూస్ ఉండవు, ఏవో ఎన్క్రోచ్మెంట్లు అవి ఇవి ఎన్కంబరెన్సెస్లో డిఫరెంట్ దోస్ కైండ్ ఆఫ్ ఏవి ఇష్యూస్ ఉండవు. థర్డ్ ఇప్పుడు ఈ అయితే నిన్న జరిగిన ఆక్షన్ ఉందో దాని గురించి మాట్లాడితే ఈ ఎగ్జాక్ట్లీ ప్లాట్ నెంబర్ 17-18 ఈ 17-18లో వీటిల్లో ఏంటంటే 18 తీసుకుంది ఎంఎస్ఎన్ కంపెనీ వాళ్ళు తీసుకున్నారు. సో దే డెఫినెట్లీ చూస్ ఎన్ ఏ గుడ్ ల్యాండ్, బట్ 137 ప్రైస్ జస్టిఫికేషన్ ఈజ్ డెఫినెట్లీ దే కెన్ గివ్, బికాస్ ఆ ల్యాండ్కున్న పొటెన్షియల్, ఆ ప్లాట్కున్న పొటెన్షియాలిటీని మనం ఒక రకంగా చూస్తే, సో వెస్ట్ రిక్రియేషన్ ఏరియా ఓపెన్ ల్యాండ్ ఏరియా ఉంది, అండ్ సౌత్కి కూడాను ఓపెన్ ఏరియా ఉంది, అండ్ దట్ ఈస్ ఎ సీ త్రూ టువర్డ్స్ ది లేక్ ఆల్సో. లేక్ వ్యూ. సో లేక్ వ్యూ బేసిక్గా చెప్పాలంటే లేక్ వ్యూ, న్యాచురల్ బ్రీజ్ ఎల్లప్పటికీ ఉంటుంది, వెంటిలేషన్ ఎప్పటికీ ఉంటుంది, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ ఎయిర్, వెంటిలేషన్, న్యాచురల్ లైట్ వాట్ ఎవర్ వి సో కాల్ ఈ ప్రతి ఒక్క హ్యూమన్కి కావాల్సిందే. సో లగ్జరీకి వెళ్ళినప్పుడు ఇంకా వాళ్ళు ఏం చేస్తారంటే కాస్త బాల్కనీ స్పేస్ ఎక్కువ ఇచ్చేసేసి ఇంకొద్దిగా ప్రీమియంగా దే విల్ బి హ్యావింగ్ ఏ ఫ్యూచరిస్టిక్ ఐడియా ఇన్ నా ఒపీనియన్. బట్ వాళ్ళు అక్కడ ఆఫీస్ స్పేస్ కడతారో రెసిడెన్షియల్ కడతారో ఇట్ ఈస్ దేర్ విష్. ఇమీడియట్గా కడతారో ఆఫ్టర్ 5 years కడతారో ఇట్ ఈస్ దేర్ విష్. బట్ జరిగిందైతే వాస్తవం, ఆక్షన్ జరిగింది వాస్తవం, ఆ ప్రైస్కి వెళ్ళింది వాస్తవం. బట్ ఈ నియోపోలిస్కి అంత ఫిచ్చింగ్ ఉందా అంటే డెఫినెట్గా ఒక రకంగా చెప్పాలంటే ఇట్స్ లైక్ ఏ డౌన్ టౌన్ ఆఫ్ హైదరాబాద్. దర్ ఈస్ నో డౌట్ అబౌట్ ఇట్ మనం చెప్పొచ్చు. ఎందుకంటే అంత ప్రీమియం లొకేషన్ అనేది గవర్నమెంట్ వేసి ఆ రకంగా ఇస్తున్నటువంటి లేఅవుట్ కాబట్టి ఆ ఫిచ్చింగ్ ఉంది దానికి. సో రేపు మళ్ళీ ఇంకొక 4-5 daysలో అనదర్ ఆక్షన్ ఉంది. వరుస కంటిన్యూస్గా 3 ఉన్నాయి ఆక్షన్స్.